ఒకసారి రండి, ఇంటర్వ్యూ చేద్దరు రండి. మధు పూత ఎరగదీసింది కదా సాయిబాబు. పూత రావట్లేదు అసలు. రావట్లేదు నీకు పూత. అదే ఇంపార్టెంట్, పూత రాలకపోవటం. చెప్పు శాకాంబరి గురించి చెప్పు. శాకాంబరి గురించి చెప్పు. మంచిగా పని చేస్తుంది సార్. నిరుడు ఎట్లుండే ఇప్పుడు? ఇంత పూత రాలే, ఇవాళ మంచిగా వచ్చింది. పురుగు ఉన్నది కానీ మందులు మేము మంచిగా కొట్టలేదు. ఏ మందులు కొట్టావు? నీడు రెండో సల్పాను, ఇది మోన, ఎస్పిట్ పొడి. పురుగు పోలే. పూత కూడా రాలే. పూత బాగా రాలే, మందులు కొట్టినా కానీ పూత రాలే. ఇంత పూత రాలే. శాకాంబరి ఎప్పుడు కొట్టినావు చెట్టుకి? ఈ 2 సార్లు కొట్టి. 2 సార్లు. ఎన్ని రోజుల కింద కొట్టినావు? 15 రోజులకు ఒకసారి. కొట్టినాక ఎన్ని రోజులకు రాలేదు పురుగు? కొట్టిన 2 గంటల తర్వాత రెక్కల పురుగులు పడ్డాయి మొత్తం కింద. చెట్టు అంతా క్లీన్ అయిపోయింది. నేనేమో ఊకే నాకు డౌట్ వచ్చింది. ఈ సార్ మందిచ్చిండు, కొడతాడా, పని చేస్తావా చేయదా అని చూసిన. 2 గంటల తర్వాత రెక్కల పురుగులు కింద పడాయి. 2 గంటల తర్వాత మంచిగా పని చేసింది. పూత ఎన్ని రోజులకు వచ్చింది మళ్ళీ? పూతనా కొట్టిన 6 రోజులకు చిన్నగా మొగ్గలు నుండి మంచిగా వచ్చింది. ఇక దాని కర్దూపం అనేది ఉన్నది, అది మొత్తం పోయింది. ఏటా కడిగినట్టు కర్దూపం మొత్తం ఆకులకు వచ్చి పురుగు గూడు పెడుతుంది. ఆ గూడు అనేది మంచి తేటగా ఆ పై చెట్టు కూడా కొట్టిన. చెట్టు అనేది బలం వచ్చింది, పూత వచ్చింది. మంచిగా పని చేసింది. నిరుడికి కాపులు వేసుకున్నాం, ఇంత పూత రాలే. ఇంకా కాపు పెట్టాలని ఇంకా దేవుని మంచిగా. పపాయ చెట్టుకి ఎట్లా? పపాయకి ఎట్లా? బొప్పాయి చెట్టుకు మందులు కొట్టినాక సూతమని 20-30 చెట్లకు పోసిన. ఇంకెక్కువ పోయలే. నేను ఏమవుతుందో మళ్ళీ ఈ సార్ ఇచ్చే కొత్తగా మళ్ళీ అవుతుందో కాదా అని పోసినాక మంచిగా చూసి కాయ వచ్చింది. కాయ ముందుకు వచ్చింది. నువ్వు చెట్టు మందు కొట్టిన చెట్టుకి ఇప్పుడు శాకాంబరి కొట్టిన చెట్టుకి వేరే చెట్టుకి తేడా కనిపిస్తుంది. మంచి కాయలు వచ్చినాయి కదా సార్. ఆ చెట్లకి ఏటికైతే పోసినా వాడికి మంచిగా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అవి పోయాలి. మళ్ళీ బలంతో నిలబడ్డ చెట్లు బలంతో ఇప్పుడు కాయ ఎట్లుంది సార్, రొమ్ము మంచిగా వచ్చింది. కాయ సైజు కూడా పెరిగింది. నీ తోట చూసి 100 రోజులు అడుగుతున్నారు ఏం కొట్టామని. ఇక అంటే సార్ ఇచ్చిపోయినా అంటే మీ పేరు నాకు రాలేదు సార్. భాస్కర్ సార్. శాకాంబరి మందు పేరు చెబుతున్నారు. శాకాంబరి అని చెప్పినా గానీ నీ పేరు నాకు అడగట్లేదు. ఎప్పుడు వద్దు మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది కొనుక్కుంటాం అడుగుతున్నారు ఎవరన్నా. అడుగుతున్నా పూత బాగా వచ్చింది అంటే సార్ ఇచ్చింది కానీ ఇంకా పూత గింజ నిలబడితే ఇంక అప్పుడు నిలబడ్డారు సార్. గింజ నిలబడింది. నువ్వు వచ్చే సంవత్సరం నేను శాకాంబరి మార్కెట్ లో ఇస్తే కొనుక్కుంటా. కొనుక్కోండి సార్, కొనుక్కోండి. ఈ పూతంతా నిలబడితే నీ కాయ ఎంత వద్దాయి? ఇదా 5 టన్నులు వస్తాయి. లేత చెట్లు కదా సార్. లేత చెట్లకి ఈ పూత నిలబడి కాయ కాస్తే 10 టన్నులు వస్తాయి. ఈ పూత నిలబడి కాయ కాయాలంటే నువ్వేం చేయాలంటే ప్రతి చెట్టుకి కింద నుంచి బలం, సాయిల్లో బలం రావాలా. ఈ సాయిల్లో చెట్టు కొంచెం ప్రతి చెట్టు కొన్ని చెట్లకి ఎక్కువ పోయి మొత్తం అంతమంది నీకు ఇవ్వలేం కాబట్టి కొన్ని చెట్లు ఎక్కువ పోస్తాం. ఏ చెట్టు బాగొచ్చిందో అది ఎక్కడైతే అక్కడ స్ట్రెంత్ వద్దో కాయ నిలబడిపోతుంది. ఈ పూతంత కాయ కన్వర్ట్ అయిందంటే ఒక చెట్టు టన్ను వస్తుంది నీకు. చెట్టు అంత ఏజ్ రా సార్. టన్ ఇప్పుడు వస్తుంది, ఇది నిలబడదు. రాలి చేసుకుంటుంది, పూత రాలిపోతుంది. దానికి చెట్టు తన గురించి తనకు తెలుసు, మనకు తెలియదు కానీ తనకు బాగా తెలుసు. ఓకే, మంచి నీళ్లు పెట్టుకో, నీళ్లు పెట్టి అక్కడ వదులు. ఇంతవరకు కరెక్ట్ చేసి చెట్టు ఇప్పుడు బొప్పాయి 2000 చెట్లు వేసావు. 2000 అక్కడ కూడా కొట్టారు మీరు? శాకాంబరి కొట్టారు అక్కడ కూడా? కొట్టిందని కొట్టదని తేడా బాగా అవి. మీ అబ్బాయా ఆ రోజు నీకు ఫోన్ లో మాట్లాడా? హ్యాపీ మీరు శాకాంబరితో? బొప్పాయి కాయ చాలా సైజ్ చాలా పెద్దగా ఉంది, చాలా బాగా వచ్చింది. మెయిన్ మామిడి చెట్లకి ఆకుల మీద వచ్చే ఆకు కూడా నీకు చాలా తేడా వస్తున్నట్టు. కొట్టిందని కొట్టని మంచి అప్పుడు మందు కొట్టలేదు సార్. అది ఉన్నది మొత్తం కర్దూపం చిట్టం కట్టి ఆ గుళ్ళు పెట్టుకున్నాను. సమస్య మందు కొట్టగానే ఇంకా నేను ఇది పని చేస్తుందా చేస్తలేదా అని మళ్ళీ నేనేం చేసిన అంటే చూసిన పురుగులు మొత్తం పడిపోయినాయి. వెరీ గుడ్, మంచిగా పని చేసి ఇంకా అందుకని 2 సార్లు కొట్టి నువ్వు ఫస్ట్ ఇచ్చి ఆ పురుగులు కొట్టినప్పుడు శాకాంబరి దేవ దండం పెట్టుకో. మంచి సదరం చేయించి పాదులు చేయి మొత్తం. వచ్చేసారి ఇక మన మార్కెట్ లోనే కొంటాం. నువ్వే శాకాంబరి రైతులు తప్పక దొరికొస్తాడు. ఇక్కడ నీ పంట పడంగానే ఇక్కడ పార్టీ పెడతా. సరే సార్, నువ్వు బియ్యం నెయ్యి
సరే సార్ కూరలు నాయి. సరే అట్లే సార్